యద్భావం తద్భవతి. నీ భావన ఎలా ఉంటుందో నీ యొక్క భావం అలానే ఉంటుంది. నీ భావనలో తేడా రాకూడదు. నువ్వు సగం దూరం ఆఫీస్కి వెళ్ళి మరి వద్దొద్దు గోల్కొండకి వెళ్దామని, నువ్వు సగం దూరం వద్దు ట్యాంక్ బండి వెళ్దామని ఏదైనా నువ్వు మారుస్తున్నావు అనుకో, వాడు మారుస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు ఒక స్టెప్ ముందుకి 2 స్టెప్పులు వెనక్కి వేసావు అనుకో, కారు అక్కడే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. వెనక్కి కారు మళ్ళించుకో, ముందుకే పో అని చెప్తే వాడు ముందుకే వెళ్తాడు. వాడు లేదు రివర్స్ చేసుకుంటే రివర్స్కి వెళ్తాడు వాడు. మన జీవితం మన చెప్పు చేతుల్లో ఉంది. యద్భావం తద్భవతి. అష్టావక్ర గీతలో ఒక గొప్ప స్టేయింగ్ ఉంది. ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతీహ సత్యేయం యా మతి సా గతిర్భవేత్. ఇది గొప్ప స్టేట్మెంట్ అష్టావక్ర గీతలో. ముక్తాభిమాని అంటే ముక్తిని అభిమానించేవాడు ముక్తోహి ముక్తుడే అవుతాడు. బద్ధో బద్ధాభిమాన్యపి బంధాన్ని అభిమానించినవాడు బంధంలోనే ఉంటాడు. ఈ లోకోక్తి ఇది నిజమైనది. ఏ లోకోక్తి? యా మతి సా గతిర్భవేత్. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి ఎలా ఉంటుంది. నీ గతి అంటే నీ భవిష్యత్తు, నీ మతి అంటే నీ మైండ్ స్టేట్. నీ మైండ్ స్టేట్ ఎలా ఉంది? ఏం నిర్ణయించుకున్నావు నువ్వు? ఉదాహరణకు అన్నీ ఉన్నాయి, భోజనాలు అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు ఉపవాసం దీక్ష తీసుకున్నావు అనుకో, అవన్నీ తింటావా? చక్కగా రసగుల్లా ఉంది, జిలేబీ ఉంది, పేడ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు ఉపవాస దీక్షలో ఉన్నావు. నువ్వు అవన్నీ తీసుకుంటావు. అవి నీకు ఏమైనా చంచలం కలిగిస్తాయా? అందరూ భోంచేస్తున్నావు, నువ్వేమైనా చిరునవ్వుతూ ఉంటావు. నేను ఉపవాసంలో ఉన్నానయ్యా, దీక్షలో ఉన్నానయ్యా అంటావు. అది చుట్టుపక్కల అవన్నీ ఉన్నాయి కనుక వాళ్ళందరూ తింటున్నారు కనుక నువ్వు కూడా తినవలసిన అవసరమే లేదు కదా. నీ జీవితం నీది, నీ నిశ్చయం నీది, నీ భవిష్యత్తు నీది. ఒక 40 సంవత్సరాల కంటే నేను నిశ్చయించుకున్నాను, వీడు ప్రపంచానికంతా ధ్యానం చెప్తాడు. నా లక్ష్యం పెట్టుకున్నాను, ప్రపంచానికంతా, పక్కింటి వాడికి కాదు, ప్రపంచానికంతా. ఇప్పుడు ఈ రికార్డింగ్ ప్రపంచం అంతా వెళ్తోంది, అందరూ చూస్తున్నారు. ఎవరికి ఇష్టం ఉందో చూడవలసిన వాళ్ళు చూడడానికి వాళ్ళందరూ చూస్తున్నారు. ఇష్టం లేని వాళ్ళు చూడరు, పక్కింటి వాడికి కూడా చూడరు. నేను ఇక్కడ మాట్లాడుతున్న పక్కింటి వాడికి ఏమీ అందదు, ఎందుకంటే వాడికి ఇష్టం లేదు. కానీ అమెరికాలో అందుతుంది, ఎందుకంటే వాడికి ఇష్టం ఉంది. భగవద్గీతలో చివరిలో కృష్ణుడు ఏమంటాడంటే అర్జునుడితో, యథా ఇచ్చసి తథా కురు. నీకు ఏది ఇష్టమో అది చెయ్యి.